అందరికీ నమస్కారం. నేను మీ గమ్యాని. వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీ గ్లోబల్ ఛానల్. ఇవాళ మన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకు ఇంట్రెస్టింగ్ అని అంటున్నా అంటే ఎస్పీ గ్లోబల్ గురించే ఈరోజు మన టాపిక్. వై ఎస్పీ గ్లోబల్ సొల్యూషన్? అసలు ఎందుకు ఎస్పీ గ్లోబల్ సొల్యూషన్లో జాయిన్ అవ్వాలి? సో ఈ డౌట్ చాలా మందికి రేజ్ అవుతుంది. చాలా అంటే చాలా మందికి. సో ఎందుకు అనేది ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మేము బూమ్ అయ్యే టెక్నాలజీస్ పైన మాత్రమే ట్రైన్ చేస్తాము. జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ అండ్ టెస్టింగ్. మార్కెట్లో ఏవైతే ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఎక్కువ హైరింగ్స్ అవుతున్నాయి. సో జావా అనేది ఎవర్ గ్రీన్. ఎప్పటికైనా ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయంటే జావా పైన చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఎప్పుడు పోయినా కానీ నీకు ఏదో ఒక రిక్వైర్మెంట్ అని ఉంటుంది. సో జావా చూస్ చేసుకున్నాం. టెస్టింగ్ ఎందుకు అని అంటే నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ దాంట్లో సర్వైవ్ అవుతాడు. సో ఆ టెక్నాలజీ నేర్చుకోవడం ఈజీ, అంటే డెవలపింగ్ సైడ్ కంటే చాలా ఈజీ. మాన్యువల్ ఎందుకంటే థియరీ పార్ట్ ఉంటుంది కాబట్టి ఈజీగా అనిపిస్తుంది. సో ఏ నాన్ కోడింగ్ స్టూడెంట్ అయినా, అగ్రికల్చర్ స్టూడెంట్ అయినా, ఫార్మసీ స్టూడెంట్ అయినా, సివిల్ అయినా, మెక్ అయినా ఎవరైనా ఈ టెక్నాలజీకి వస్తే కంపల్సరీగా జాబ్ కొట్టుకుంటారు వాళ్ళు. సో అందుకనే ఎవరైనా ఈ టెస్టింగ్ టెక్నాలజీని చూస్ చేసుకోవచ్చు. సో పైథాన్ అనేది ఎంత డిమాండ్ ఉందో మార్కెట్లో మీకు తెలుసు. ఏ స్టూడెంట్ని చూసినా నేను పైథాన్ నేర్చుకుంటా. ఎందుకంటే జావాలో ఒక 10 లైన్స్ ఆఫ్ కోడింగ్ ఉంటే అందులో ఒక 7-6 లైన్స్ కోడింగ్ రాయొచ్చు. కాబట్టి ఎందుకు అంత సఫకేటింగ్ అవ్వాలి, నేను ఈ టెక్నాలజీకి వెళ్తే డెవలపింగ్ సైడ్ వెళ్ళినట్టు ఉంటుంది అండ్ కోడ్కి కొంచెం దిమాగ్ తగ్గించినట్టు ఉంటుంది అని చెప్పేసి చాలామంది పైథాన్కి కూడా ఉంటారు. సో ఏవైతే మార్కెట్లో బూమ్ అవుతున్నాయో ఈ 3 టెక్నాలజీస్ మీద మేము చాలా కాన్సన్ట్రేషన్ పెట్టామన్నమాట. స్టూడెంట్స్కి ఏ స్టూడెంట్ వచ్చినా కానీ ప్లేస్ అయ్యే విధంగా మాత్రమే. ఎన్ నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ పెట్టుకొని ప్లేస్మెంట్స్ ఇవ్వకుండా కాదు, లిమిటెడ్ టెక్నాలజీస్ పెట్టుకొని చాలా మందికి ప్లేస్మెంట్స్ ఇవ్వాలి అనేదే మా థీమ్. సో ఇక్కడ వచ్చేసి కోర్స్ పార్ట్కి వస్తే జావా ఫుల్ స్టాక్ చెప్తాం, పైథాన్ ఫుల్ స్టాక్ చెప్తాం, టెస్టింగ్ చెప్తాం. జావా ఫుల్ స్టాక్లో కోర్ అండ్ అడ్వాన్స్ విత్ HTML CSS చెప్తాము. డేటాబేస్కి వస్తే SQL కూడా చెప్తాము. పైథాన్లో కోర్ పైథాన్, అడ్వాన్స్ పైథాన్ విత్ జాంగో ఫ్రేమ్వర్క్ చెప్తాము. అండ్ టెస్టింగ్లో వస్తే మాన్యువల్, ఆటోమేషన్, సెలీనియం విత్ కోర్ జావా చెప్తాము. సో మీరు బయటికి వెళ్తే నాకు ఇది రాదు అనే పాయింట్ రాదు. సో 100%గా ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ టు ఎవ్రీథింగ్ టిల్ నవ్ అప్డేట్ వర్షన్లో చెప్తాము ఏదైనా, ఏ కోర్స్ అయినా. అండ్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ టెక్నికల్ వైజ్ మాత్రమే కాకుండా కమ్యూనికేషన్, యాప్టిట్యూడ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. యాప్టిట్యూడ్ ఏంటంటే మీకు రిటర్న్ టెస్ట్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, చాలా అంటే చాలా. సో మీరు ఫస్ట్ స్టేజ్ దాటాలంటే యాప్టిట్యూడ్ కంపల్సరీగా నేర్చుకోవాలి. దెన్ కమ్యూనికేషన్. సో మీరు ఇప్పుడు వెళ్ళి చూసినా కానీ ఎవ్రీ క్లాస్ రూమ్లో ఒక 40 క్వశ్చన్స్ ఉంటాయి, HR క్వశ్చన్స్ అని చెప్పేసి. సో ఆ HR క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు, ఇంటర్వ్యూ పక్కాగా వచ్చేస్తుంది. సో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే కమ్యూనికేట్ ఎలా అవ్వాలి అని చెప్పేసి కూడా నేర్పిస్తాం. ఇక్కడ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి, ఎలా కూర్చోాలి, ఎలా ఐ కాంటాక్ట్ అవ్వాలి, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము వాళ్ళకి చెప్తాము. అండ్ ఎవ్రీడే ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇవన్నీ చేసేసి వాళ్ళు నేర్చుకొని లేకపోతే లేదు అని చెప్పేసి వదిలేయం. ఎవ్రీడే వాళ్ళకి ఎంత వచ్చింది, వాళ్ళకి ఎంత అర్థమైంది, మేము ఇంకా ఎంత చెప్పాలి, మేము ఇంకా వాళ్ళకి ఎంత అర్థమైంది, మేము ఇంకా ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి వాళ్ళపైన. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళది. ఒకరు స్లోగా ఉంటారు, ఒకరు ఫాస్ట్గా ఉంటారు. సో అందరినీ బేస్ చేసుకొని చెప్తాం మేము ఇక్కడ. సో ఎవ్రీవన్ ఈజ్ ఇంపార్టెంట్. క్లెవర్ స్టూడెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ డల్లర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఎస్పీ గ్లోబల్ కాబట్టి ఇందులో అందరినీ మేము పట్టించుకోవాలి కంపల్సరీగా. సో వాళ్ళకి రాదు అని చెప్పేసి అయితే వదిలేం. ఎవ్రీవన్ షుడ్ రైట్ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీగా రాయాలి. సో వాళ్ళకి ఎంత వచ్చో తెలుసుకొని మేము కరెక్షన్ చేసి ఎవ్రీ మార్నింగ్ మేము ఇచ్చేస్తాం. ఇన్స్టాంట్ కరెక్షన్స్ ఉంటాయి. సో ఇన్స్టాంట్గా వాళ్ళకి
ఆన్సర్స్ కూడా ఇస్తాము. సో వాళ్ళకి అర్థమవుతుంది నేను ఎక్కడున్నా ఈ వీక్, నెక్స్ట్ వీక్ నేను ఎక్కడ ఉండాలి అని చెప్పేసి అర్థమవుతుంది. అండ్ వీక్లీ సెమినార్స్. సో కంపల్సరీగా వీక్లీ సెమినార్స్ అనేది చెప్పాలి. ఇట్ లైక్ స్టోరీ టెల్లింగ్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ టాపిక్ అవ్వచ్చు, ఏదన్నా లైక్ స్పెసిఫిక్ టాపిక్ అవ్వచ్చు, సెల్ఫ్ ఇంట్రో అవ్వచ్చు, హెచ్ఆర్ క్వశ్చన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ సెమినార్ ఇస్ మ్యాండేటరీ. లైక్ మనకు ఎంత వచ్చినా మనం ఎంత రాసినా ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటివి చాలా మ్యాండేటరీ. సో రిటర్న్కి ఓకే ఫైన్, బట్ చాలామంది మనలో ఏంటంటే మాట్లాడలేరు, లైక్ నోట్లోనే మర్మర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. My name is Gamya. I have completed my సేమ్ ఇలా స్టూడెంట్స్ అందరు తడబడిపోతారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ లేని టెన్షన్ వస్తుంది. అంటే ఏం చెప్పాలి, నేను ఏం చెప్తే ఏమవుతుంది, చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఈ సెమినార్ ఆ ఫియర్ అనేది, ఆ భయం అనేది తీసేస్తాం మేము. లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ముంగట చెప్పడం వల్ల ఒక్కసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు భయపడతారు. లైక్ 7th or 8th టైం లైక్ వాళ్ళు క్లియర్ కట్గా చెప్పగలుగుతారు. అది తప్ప ఒప్ప ఏదైనా అవ్వండి, ఫస్ట్ మనం ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి. ఒకరికి స్పష్టంగా నీట్గా చెప్పడం తెలుసుకోవాలి. మన భావం ఏదైతే ఉందో అది నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో అప్పుడైతేనే లైక్ మనం ఇంటర్వ్యూ తొందరగా క్రాక్ చేయడానికి ఉంటుంది, మనం ఒక కార్పొరేట్ లెవెల్ కంపెనీలో సర్వైవ్ అవ్వడానికి ఉంటుంది. సో దాని యూస్ఫుల్ అవ్వడానికి మాత్రమే ఈ సెమినార్స్ కండక్ట్ చేస్తాము. దెన్ మాక్ ఇంటర్వ్యూ. సో ఎవ్రీ టాపిక్ అయిపోగానే మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటాం. సెమినార్ ఏంటంటే లైక్ ఫియర్ వెళ్ళిపోవడానికి, మాక్ ఇంటర్వ్యూ ఏంటంటే లైక్ ఎవరైతే ఫ్యాకల్టీ క్లాస్ చెప్పారో వాళ్ళే లైక్ పర్సనల్గా అటెన్షన్ తీసుకొని ఎవ్రీ స్టూడెంట్ పైన లైక్ మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. అంటే వాళ్ళకి ఎంత అర్థమయ్యింది, ఇంకేం అర్థం అవ్వలేదు, అర్థం అవ్వని టాపిక్ మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అర్థమైతే ఓకే ఫైన్, నువ్వు ఇక్కడ ల్యాగ్ ఉన్నావు, ఇక్కడ బాగున్నావు, ఇది నువ్వు ఎక్కువ డెవలప్ చేసుకో, ఇక్కడ తగ్గావు, కొంచెం ఇక్కడ చూసుకో అంటే వాళ్ళకి చెప్పే వాళ్ళు కూడా ఉండాలి కదా. మాక్ ఇంటర్వ్యూలో తనకు ఎంత వచ్చు అని చెప్పేసి, ఇప్పుడు నాకు నేనేమనుకుంటా అంటే అరే నాకు మస్తు వచ్చు, ఏం పర్లేదు, నేను చూసుకోగలుగుతా, ఇంటర్వ్యూయే కదా అని అనుకుంటా. కానీ అక్కడ ఓంగనే ఏమవుతుందంటే షివరింగ్ వచ్చేస్తుంది మస్తు, అరే ఏం చెప్తానో ఏం వస్తుందో వాళ్ళు ఏం అడుగుతారో అని చెప్పేసి. సో ఆ ఫియర్ అనేది ఫస్ట్ అయితే కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి మాత్రమే మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. అండ్ లైక్ ఒక టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ కలెక్షన్ టాపిక్ అయిపోయింది, ఆ టాపిక్ పైన లైక్ అతనికి ఎంత అర్థమైంది దాని మీద క్రాస్ క్వశ్చన్స్ వేస్తాము, దాని మీద ప్రోగ్రామ్ రాయమంటాము. సో ఏం అర్థమైంది, అసలు ఏం గ్రాప్ చేసుకున్నాడు అనేది ఒక డిఫరెంట్ వేస్లో చెక్ చేస్తాము. ఎందుకంటే బయట చాలా టఫ్ అయిపోయింది సిచ్యువేషన్. సో వాళ్ళు బయటికి వెళ్తే ఇక్కడ అక్కడ ఏం లేదు, ఎక్కడికి వెళ్ళినా కానీ లైక్ మనకి ప్లేస్ అవ్వాలి, ఒక స్టూడెంట్ అనేది ప్లేస్ అవ్వాలి అనేది మా మెయిన్ ఇంటెన్షన్. అండ్ దెన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ప్రిపరేషన్. సో ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అని అంటే వెళ్ళినా వెళ్ళకపోయినా ఎవ్రీ లైక్ 1.5 month ఒక బ్యాచ్ అయిపోయిందంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపరేషన్ చేస్తాం. ప్రీవియస్గా ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నిటినీ గ్యాదర్ చేసి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒక ప్రోగ్రామ్ని ఒక 3-4 డిఫరెంట్ వేరియేషన్లో ఒక ఆన్సర్ని ఎలా చెప్పాలి, ఏం టాపిక్స్ ఎక్కువగా అడుగుతారు, లైక్ దీని మీద క్రాస్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఇలా అడిగితే నువ్వు ఏం ఆన్సర్ ఇస్తావు అనేదే ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ ప్రిపరేషన్. సో ఇవన్నీ లైక్ ఎవ్రీడే నడుస్తాయి. సో మీరు మా నోటీస్ బోర్డ్ కూడా వచ్చి చెక్ చేసుకోవచ్చు. లైక్ ఎవ్రీడే ఒక్కొక్క బ్యాచ్కి ఏంటి అని చెప్పేసి మేము ఒక షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాము అలానే. సో అఫోర్డబుల్ ప్రైస్లో మాత్రమే ఉంటుంది. లైక్ ఇన్ని ఉన్నాయి కదా ఎక్కువ కాస్ట్ చేస్తాము అన్నట్టు కూడా ఏం లేదు. అండ్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 4 to 6 months ఉంటుంది. వితిన్ 6 monthsలో మీరు ప్లేస్ కూడా అవుతారు. సో 100% ప్లేస్మెంట్స్ గ్యారంటీ ఉంటుంది. సో ఈ 100% ప్లేస్మెంట్స్ గ్యారంటీ గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, మీరు ఖచ్చితంగా చూడండి. అండ్ దెన్ డెమోస్. సో ఎవ్రీ వీక్ మాకు డెమోస్ కూడా ఉంటాయి, లైక్ మండే డెమోస్ ఉంటాయి. సో మీరైనా మీ ఫ్రెండ్స్ అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. సో డెమో నచ్చితే మాత్రమే లైక్ మీరు జాయిన్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ నో వరీస్. 3 days ఆఫ్ డెమో ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీరు వచ్చి వినండి, నచ్చితేనే లైక్ పేమెంట్ చేయండి, ఆర్ ఎల్స్ నో వరీస్. అండ్ కింద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకేమైనా డౌట్స్ ఉంటే,
ఆర్ ఎల్స్ కామెంట్ చేయండి. అందరికీ థ్యాంక్స్.